చేసిన ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి. నేను ఏం చేసినాను, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది. పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా. వెళ్దాం ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతాను. ఆమెకి ఎవరిచ్చారు మిమ్మల్ని తిట్టే ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాను. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ ఇంతకుముందు వీళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఏమన్నా ఇట్లా అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. అంటే ఇంతకుముందు స్కూల్స్ ఇట్లా ఏమన్నా చేసిరని చెప్పారా? ఏమన్నా నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని చెప్పింది. 3 రోజుల నుంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు గోమాకు, మమ్మీ నీ కోపం ఎక్కువ, నువ్వు గోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం నాకు మాట అన్నదాన్ని కాదు.